ఆకలి మమ్మీ కొడుతుడు మమ్మీ ఇంకా పెళ్లి చేసుకుంటామంట. అయ్యో రామచంద్ర. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. అఖిల్ మమ్మీ బేగం బజార్ వెళ్ళినారు. బికాజ్ వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని అట్లా సామాన్ తీసుకోవడానికి పోయినారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కదానే ఉన్నా. బెంజీ కూడా కిందికి పోయింది మా డాడీతోని. ఐఎమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. మా మమ్మీ లేదు. మా మమ్మీ ఉంటే ఏదో ఒకటి చేసేస్తుండే. ఇప్పుడు నేను ఒక్కదాని ఉన్నా కాబట్టి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏమైనా తిందాం అనుకుంటున్నా, బట్ ఇంట్లో మ్యాగీ ఉంది. నాకు మ్యాగీ చేసుకోవాలని లేదు. పాస్తా ఉంది, నాకు ఒక్కదానికి చేసుకోవాలని లేదు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. బట్ వీ హ్యావ్ మక్కబుట్ట. ఇది ఇప్పుడు మీరు ఎట్లా చేస్తే మక్కబుట్ట 2 టైప్స్ ఆఫ్ మక్కబుట్ట చేసే విధానం ఉందన్నమాట. ఒకటి ఇట్లా అన్ని తీసి వేపుకున్న తర్వాత కారం ఉప్పు అవన్నీ వేస్తారు. ఇంకొకటి ఇట్లనే పొయ్యి మీద కాలుస్తారు అనమాట. ప్లీజ్ డోంట్ మేక్ సౌండ్. సో ఎట్లా చేద్దామని ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కదానికి అంటే మేబీ ఇట్లా కాల్చుకోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. లెట్స్ డూ దాట్. కూడా తెరిస్తే ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది గైస్. అన్ని వెజిటేబుల్స్ కూరగాయలే ఉన్నాయి. ఆలుగడ్డ ఉంది, పువ్వులు ఉన్నాయి. ఇదంతా కాదు కానీ నేను మీకు ఒకటి చెప్తా. మీకు ఎప్పుడన్నా ఇట్లా క్రేవింగ్స్ అయితే కారం తినాలనిపిస్తే ఆర్ జస్ట్ అట్లా నార్మల్గా తినాలనిపిస్తే ఇఫ్ మీ దగ్గర బ్లింకిట్ అవైలబుల్ ఉంటే ఈ మురుకులు పెట్టుకోండి. మనం చిన్నగా ఉన్నప్పుడు తింటుండే, గుర్తుందా? ఇంతే ఉంటుండే. అవి పక్కన షాప్లా చిన్న డబ్బా పెట్టుకొని అమ్ముతుండే. ఎవరో ఒక ఆంటీ అంకుల్ ఎవరో ఒకరు అమ్ముతారు. నేను బ్లింకిట్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వెరీ ర్యాండమ్గా ఒకరోజు ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఇది ఎవ్రీ సింగిల్ డే మా ఇంట్లో ఎవరన్నా ఒకరు తింటారు. నేనన్నా, అఖిల్ అన్న, అనూప్ అన్న, ఎవరన్నా తింటారు. మీరు ఈ సిరీస్ చూసినారా? ద సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ అని చెప్పి. మీకు తెలిసి ఉండొచ్చు బికాజ్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. ఇట్లనే నాకు కూడా ఒకసారి రీల్ వచ్చిందనమాట. రీల్ కాదు 2-3 రీల్స్ వచ్చినాయి. సరే ఇంకా బోర్ కొడుతుందని ఒకరోజు నార్మల్గా సిరీస్ స్టార్ట్ చేసిన. ర్యాండమ్గా సీజన్ 1 ఇట్లానే నార్మల్ స్నాప్ వేస్తే అందరు అడిగినారు అనమాట స్నాప్చాట్లో, నువ్వు టీమ్ జెరెమాయానా లేకపోతే టీమ్ కాన్రాడా అని. నాకు అర్థం కాలేదు. బికాస్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో అయితే బెల్లీ వాజ్ డేటింగ్, వాడి పేరేం పేరు క్యామరాన్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది కదా, వాడిని డేట్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి షీ లైక్స్ కాన్రాడ్ అని చెప్పింది కాబట్టి మేబీ అట్లా క్రష్ టైప్ ఉంది అనుకున్నాం. బట్ వేర్ డిడ్ జెరెమాయా కమ్ ఫ్రమ్? సెకండ్ సీజన్కి నాకు ఏమర్థమైందనంటే మనం యాక్చువల్లీ టీమ్ జెరెమాయానా లేకపోతే టీమ్ కాన్రాడా అని ఇట్లా కొట్లాడద్దు. ఫస్ట్ మనం టీమ్ బెల్లీని పక్కకు తీసి పడేయాలి. బికాజ్ అంటే జెరెమాయాతోనన్నా ఉండాలి లేకపోతే కాన్రాడ్తోనన్నా ఉండాలి. అటు పోతుంది ఇటు వస్తుంది, అటు పోతుంది ఇటు వస్తుంది. ఎప్పుడు ఫ్లిప్ అవుతుందో నాకే అర్థం అవుతలేదు. అండ్ వాళ్ళ మమ్మీ ఇట్లా లేచి మరీ సెల్యూట్ కొడతా నేను వాళ్ళ మమ్మీకి. ఆ ప్లేస్లో మా మమ్మీ ఉందనుకోండి, చెప్పు తీసుకొని కొడుతూనే ఉంటుంది. బికాస్ గాయ్స్ సరే వి అండర్స్టాండ్ అదొక సిరీస్, అది అట్లా ఫిక్షనల్గా తీసిరని. కానీ ఎవరు మమ్మీ అంత కూల్ ఉంటుంది చెప్పండి? మేబీ వాళ్ళ సైడ్ మమ్మీస్ అంత కూల్ ఉన్నారేమో. వెరీ సారీ, మా మమ్మీలు చాలా స్ట్రిక్ట్. ఒకరిని డేట్ చేస్తున్నామంటే నేను చెప్పు తీసుకొని కొడతారు. ఇంకా ఇద్దరు ముగ్గురు అంటే బెలీ వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు అస్? మేము కొంచెం ఇట్లా మా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి నువ్వు తీసుకునే డెసిషన్స్కి. ఇట్లా వీఆర్ ఆల్ వెరీ టెన్స్డ్. ఇంకా పెళ్లి చేసుకుంటామంట. అయ్యో రామచంద్ర. ఇంకా అవన్నీ పక్కన పెట్టిద్దాం. కొంచెం పిచ్చిదాన్ని అనుకుంటారు నన్ను. ఇక ఆకలి అవుతుంది. అంతలోపు నాకు ఇట్లా బుజ్జిపండు బిస్కెట్ పేరు డాగీజీ అని నేను డాగీజీ వెబ్సైట్లో నుంచి పెట్టుకున్నా. ఇది పెట్టండి, నార్మల్ పార్లేజీ బిస్కెట్స్ అస్సలు పెట్టకండి, మంచిది కాదంట. దిస్ ఈస్ ద రీజన్ మేము ఎందుకు హోమ్ టూర్ చేస్తలేము. బికాజ్ ఇంకా అన్ని థింగ్స్ సెటప్ చేయడానికి ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయి, ప్లాంట్ వచ్చింది, బెంజీ అప్పటి నుంచే ఉందనుకోండి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కాదు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇల్లుని ప్రాపర్గా నీట్గా సెట్ చేయడానికి. రేపు వరలక్ష్మి వ్రతం, కొన్ని ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. ఇంకా మా ఇంట్లో మెయిన్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలే అనమాట. కొన్ని అట్లా బేసిక్వి నడుస్తున్నాయి. బట్ వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ బికాస్ ఐఎమ్ ఆన్ మై పీరియడ్స్ గైస్. స్కిన్ కేర్ డన్, బాడీ కేర్ డన్. క్యూట్ ఉంది కదా ఇది. నేను అమెజాన్ నుంచి కొన్న మైక్రోఫైబర్ టవల్ అంట. మై ముగ్గు లుక్స్ వెరీ ఫనీ. అడ్డం వేసిన బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం వేసిన కాబట్టి
పిండితో వేసిన. సో అప్రిషియేట్ ఇట్. నవ్వకండి. అన్నప్పుడు కవర్ ఏం కవర్ తినిపోయి మమ్మీ కొడుతుడు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యాస్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనమాట. ఈరోజు ఫుల్ పని చేసి మరి ఇట్లా అలసిపోయి వండుకున్నా. అనుకుంటారు అమ్మ ఈడేం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అంటే, ఎవరికి తెలుసు హీరో వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఉంటారు. సో ఇంట్లో పని అన్నంగా వెనకాల పనులు చేసేది నేను ఒక్కడే, ఇంకొవ్వరు కాదు. స్క్రీన్ ముంగడ కనిపిస్తారు చూడు వీళ్ళంతా ఫేక్, నేను ఒక్కనే రియల్. పని చేసేది నేను, ఇంకా మమ్మీ కూడా అప్పుడప్పుడు సైడ్ క్యారెక్టర్. కానీ ఈ మామిడాకులు కట్టినా, పూలు పెట్టినా, పాలు తీసుకొచ్చినా, పూలు అమ్మినా, ఇంకా బెడ్లన్నీ దులిపినా, బెంజి లాట్రిన్ పోతే అది క్లీన్ చేసిన, ఇంట్లో పని అమ్మరాకపోతే ఇల్లు తుడిచిన, ఇవన్నీ చేసిన. లాస్ట్ కొంచెం ఇట్లా వచ్చి రెస్ట్ తీసుకున్నాను అనుకో, ఈడేం పని చేశారు వండి అని చెప్తున్నాను. లేచిండు ఇప్పుడంట రేపన్నా ఏం పని చేయాలా అని రాత్రంతా వండుకోకుండా ఆలోచించుకుంటూ కూర్చుంటా నేను. ఇప్పుడు లేచిండు అంటుంది మమ్మీ అయితే నన్ను. గాయ్స్ ఐఎమ్ ఆల్ రెడీ. బుట్ట ఇరిటేట్ చేస్తుంది. కొంచెం పెద్ద జుమ్కాలు పెట్టుకుంటా ఇప్పుడు. హౌ డు ఐ లుక్? నా అవుట్ఫిట్ చూపిస్తా. వెయిట్, మై ఫుల్ అవుట్ఫిట్. లంగావని వేసుకున్నాం అనుకున్నా కానీ అంత మూడ్ లేకుండా, సో ఒక ఫ్రాక్ వేసేసుకున్నా నేను. ఇది జరగ అనుపడ్డం చేయమన్నారు, అతి చేయమని చెప్పలేదు నీకు. గైస్ ఈవినింగ్ 4 అవుతుంది. ఇంకా మా ఇంట్లో పూజ అయిపోలే, ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. మమ్మీ అక్కడ పూజ చేస్తుంది. ఐ హోప్ ఇంకొక 15-20 minutes పూజ అయిపోతుంది. అప్పుడు వి విల్ గో, ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వి విల్ ఇన్వైట్ దెమ్. Guys, decoration by me and mummy. Vlog లో చూడండి. ఇది తిననీకేనే ఉంది అయితే, ఎప్పుడు తినాలని. ఇప్పుడు మమ్మీ అప్పటి నుంచి పొద్దున్న నుంచి ఉపాసం ఉంది. మమ్మీకి లేని చింత నీకుంది. Guys, all these are Ichanamma Vainam, Puchukuntinamma Vainam. Snow close up. Same. Sloth. థింక్ ఫస్ట్ నాకు డ్రెస్ ఎందుకో ఎప్పుడంతా హెవీ అనిపించదు, కానీ నా ఇయర్ రింగ్స్, నెక్లెస్ ఇవన్నీ ఎక్కువ హెవీ అనిపిస్తాయి. కాబట్టి ఫస్ట్ రాగానే ఇయర్ రింగ్స్ తీసేసిన. ముఖమేడు ఉందా, ఇంటికలే ఉన్నాయి. లైట్ అయి రాదా కైలో, చీకటి ఉంది. మమ్మీ నేనేం పెట్టలే ఇంకా. నువ్వు కానీ నాకినా అనుకో. వీడియో చేసినాం, ఆ వీడియోలో ఉన్నట్టే పూల రాకే తెచ్చింది. అయ్యిందా అది మరి స్టోన్స్ డైమండ్ అట్లానా? చెప్పమంటే నేను కూడా చెప్తా మొత్తం. చూడండి రాఖీ ఇది 1000 రూపీస్. 1000 రూపీస్కి ఏం పెడతారో చూస్తాను నేను. ఇద్దరు అన్నయ్య ఏమో పాట ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా అయిపోలేదు, స్టార్ట్ చేయలే అంట. నువ్వు కూడా బొక్కుతున్నావా? ఇద్దరు బొక్కండి, బాగా చదువుకో మరి, దీవించు.
అయిపోయింది. వద్దా పైసలు వద్దా? ఇవ్వండి. అవి 100 రూపాయలు ఉంటాయి. ఏమో ఇలా బట్టలు దొరికిన నాకు చూసినావా? బట్టలలో పెట్టి నాయి 30 రూపీస్ 10 రూపీస్ 50 నావి. చూసినా 60 రూపాయలు 30 guys. 1000 రూపాయలు పెట్టి రాసుకున్నా. మేము చెప్పినామా 1000 రూపాయలు పెట్టు 5000 పెట్టు అని. 30 రూపీస్ నా 30 కాంట్రిబ్యూషన్. బాయ్ గైస్ బాయ్.